యాహ్! అయితే జమ్మూ కాశ్మీర్‌లో టూరిజం ఇప్పుడిప్పుడే బాగా పుంజుకుంటోంది, బావుంది అని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళా ఈ కొత్త దాడులు, ఈ వార్తలు, ఈ ప్లాన్స్ వీటన్నిటితో టూరిస్టులు మళ్ళీ భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం లేదంటారా? అప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భద్రతా చర్యలు? ఖచ్చితంగా అండి. గత 20 ఏళ్లుగా కాశ్మీర్ ఎకానమీ కొలాప్స్ అయి ఉన్నది. యూత్ మొత్తం వ్యాపారాలు లేక బజార్లో అడుక్కు తినే స్థితిలో ఉన్నారు. అంత దారుణంగా ఉంది జమ్మూ కాశ్మీర్. ఎందుకంటే వాళ్ళకొచ్చే జిఎస్డిపిలో 60%, 70% వరకు కూడా టూరిజం మీదనే ఎక్కువ వస్తుంది. దరిదాపు భారతదేశంలో అత్యధికంగా టూరిజం మీద జిఎస్డిపి వచ్చేటువంటి రాష్ట్రాల్లో కాశ్మీర్ అగ్రస్థానంలో ఉంది. అటువంటి రాష్ట్రంలో ఇవాళ టూరిజం డిస్టర్బెన్స్ కాగానే మొత్తం మూతబడి, దుకాణాలు మూతబడి, తర్వాత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి, తర్వాత ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లేక ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. నేను ఒక 2 సంవత్సరాల కింద కాశ్మీర్ విజిట్ చేశా. దరిదాపు ప్రతి ఫర్లాంగ్ ఒక AK-47 తోటి కాపలా గాయాల్సి వస్తుంది. ప్రతి ఫర్లాంగ్ ఉన్నారు సైనికులు, 2-3. మొత్తం టోటల్ కాశ్మీర్లో ప్రతి ఫర్లాంగ్ ఉన్నారు. అసలు భయంకరంగా ఉంది ప్రయాణం కూడా. మొబిలిటీ తక్కువ ఉంది, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి పోయేటువంటి టూరిస్టులు బాగా కొలాప్స్ అయి ఉన్నది. తర్వాత దీంట్లోనే మొబిలిటీ లేక లారీలు ఎక్కడెక్కడ స్టాండ్ స్టిల్ అయిపోవడంతో యాపిల్స్ కానీ మిగతా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. అంత డోల్ డ్రమ్స్ ఉంది జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇటువంటి వార్తలు చదివితే ఖచ్చితంగా బోరు. మనకు ఒక ఎగ్జాంపుల్ ఉందండి. శ్రీలంకలో కూడా టూరిజం అనేది మెయిన్ ఇన్కమ్ ఫారెన్ ఎక్స్చేంజ్ కి. అయితే వాళ్ళు LTT కొలాప్స్ అయినాక కూడా వీళ్ళు సాధారణ పరిపాలన చేస్తున్నప్పుడే ఒక బాంబింగ్ అటాక్ జరిగింది. దరిదాపు 500 మంది చనిపోయారు. అప్పటి నుంచి టూరిస్టులు పోలేదు శ్రీలంకకు. దాంతో మొన్న ఎదురైనటువంటి పరిస్థితి ఒక 2 ఏళ్ల కింద ఫారెన్ ఎక్స్చేంజ్ లేదు, తర్వాత వ్యవసాయ పంటలు లేవు అని చెప్పేసి మనం చదివినటువంటి పరిస్థితి. కాబట్టి జమ్మూ కాశ్మీర్ కూడా అదే పరిస్థితి. టూరిజం కనుక ఎఫెక్ట్ అయితే కాశ్మీర్ మొత్తం ఎకానమీ దెబ్బతింటుంది. ఇప్పుడు ఇటువంటివి మొదలు పెడితే తర్వాత ఇంకోటి కూడా వాళ్ళకు వ్యూహం ఉందేమో అనిపిస్తుంది. పాకిస్తాన్కి కానీ టెర్రరిస్టులకు కానీ ఎకానమీలో డిస్టర్బెన్స్ తీసుకొస్తే జమ్మూ కాశ్మీర్లో యూత్ నెగిటివ్గా తయారవుతుంది అనేది, వాళ్ళ వల్ల ఇట్లా అవుతుంది అన్నటువంటిది కాకుండా అసలు ఇండియన్ గవర్నమెంట్ 370 ఎత్తేయటం వల్లనే, 370 ఆర్టికల్ ఎత్తేయటం వల్లనే అనేటువంటి పరిస్థితికి దారితీసి ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా, స్టేట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సృష్టించేటువంటి ప్రయత్నం మన ప్రభుత్వం పైన ప్రాసెస్ మనం చూసాం కదా. ఫారూక్ అబ్దుల్లాని దించేసి ఆయన బావమరిదిని ముఖ్యమంత్రిని చేసినప్పుడు దరిదాపు వీకెస్ట్ గవర్నమెంట్, దాంట్లో నుంచే JKLF లాంటి 4-5 వేర్పాటువాద సంస్థలు పుట్టుకొచ్చినాయి. ఆ వేర్పాటువాద సంస్థలు ఉగ్రంగా అగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళకు అవి ఆన్సర్ చేయలేకపోయినాయి. దాని నుంచి ఈ లష్కర్ తోయిబా ఇటువంటి సంస్థలను పుట్టుకొచ్చినాయి. ముందు వేర్పాటువాద సంస్థలు పుట్టుకొచ్చినాయి. వేర్పాటువాద సంస్థలు అప్రయాండ్ అయిన తర్వాత వాటి నుంచి అవి కూడా అగ్రెసివ్గా బిహేవ్ చేయట్లేదని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఉగ్రవాదులు పుట్టుకొచ్చారు. కాబట్టి ఇది ఒక ప్రక్రియ. రేపు టూరిజం నీరసించి అక్కడ ఇన్కమ్ లేకపోతే, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, బిజినెస్ ఇవన్నీ లేకపోతే ఖచ్చితంగా యూత్ 20-25 ఏళ్ల యూత్ ఏం చేస్తున్నా, ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి ఆలోచించే అవకాశం ఉంది. అది మన రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు అటువంటి ఉగ్రవాదులకు పోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ ఉగ్రమూకలు యాక్టివ్ అయ్యి ఉగ్ర దాడులకు ప్లాన్ చేస్తున్నాయి అనేటువంటి ఈ సమాచారాలతో చాలా మందిలో చాలా ప్రశ్నలు అయితే రేకెత్తుతున్నాయి. ఏంటంటే ఆపరేషన్ సింధూర్ 2 అనివార్యం అవుతుందేమో ఖచ్చితంగా, లేదంటే ఇప్పుడే ఏమైనా ప్రివెంటివ్ స్ట్రైక్స్ అలాంటివి చేయాల్సి ఉంటుందా భారతదేశము, భారత్ ఎప్పుడు ఈ సర్జికల్ మోడ్లోకి వెళ్తుంది అనేటువంటి రకరకాల ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మేజర్ ఇన్సిడెంట్ జరిగినాయి అనుకోండి, మళ్ళీ కూడా పుల్వామా అప్పుడు 40 మంది సైనికులు చనిపోయారు, మన టూరిస్టులు 25 మంది టూరిస్టులు చనిపోయారు. ఇటువంటి జరిగితే ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ పోయి పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎక్కడుండే ఒక్కొక్కరిని ఏరివేయటం కష్టం. కాబట్టి అక్కడ సైన్యం సపోర్టు, పాకిస్తాన్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఉండాలంటే దాడుల ద్వారా ప్రెజర్ పెంచాలనుకునే ఈ పని చేస్తున్నారు. దరిదాపు స్వాతంత్రం వచ్చినాక సర్జికల్ స్ట్రైక్స్ 50 సార్లు జరిగినాయి. కానీ ఈ మాసివ్గా జరుగుతుంటాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది.
అంటే ఆపరేషన్ సింధూర్ ఓపెన్ గా కండక్ట్ చేశారు కదా, సీక్రెట్ ఏం కాదు కదా. కాబట్టి ఆ పాకిస్తాన్ మీద సైన్యం మీద ప్రెజర్ పెంచాలంటే ఇది తప్పని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఇంకోటి కూడా పాకిస్తాన్ మీద దాడి అనేటువంటిదే కాకుండా సైద్ధాంతికంగా కూడా యూత్ని అటువైపు మొగ్గకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఎంతమందిని మొగ్గిన వాళ్ళందరినీ ఎంతమందిని మనం చంపేస్తాం. అది ఆ గ్రౌండ్ అట్లా గ్రౌండ్ రియాలిటీ ఉందనుకోండి, పోతూనే ఉంటారు. మనం మావోయిస్ట్ మూవ్మెంట్ చూసాంగా, ఎప్పుడో 1967లో స్టార్ట్ అయింది నక్సల్బరీలో, ఇప్పటికి స్టిల్ కంటిన్యూయింగ్. ఎందుకు అంటే ఒక ప్లేస్లో కాదు ఇంకో ప్లేస్ అటువంటి గ్రౌండ్ తయారు ఉన్నది. పేదరికం, తర్వాత నిరుద్యోగం, ఇటువంటిదంతా. కాబట్టి వాళ్ళకు కూడా జమ్మూ కాశ్మీర్ అటువంటి గ్రౌండ్ లేకుండా సోషియో ఎకనామిక్ ఇష్యూస్ పరిష్కరించాల్సిన అవసరం ఉంది, ఎంప్లాయ్మెంట్ పరిష్కరించాల్సిన అవసరం ఉంది, తర్వాత ప్రజలు కూడా కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం కాశ్మీర్ కలుసుకునేటప్పుడు ఒక హామీ ఇచ్చాం, మీ భూములు మీ ఆస్తులు మీకే ఉంటాయి, మీకు 370 ప్రొటెక్షన్ ఉంటుందని. ఇప్పుడు భారతదేశంలో రాష్ట్రం అయినాక మీకు అట్టట్ట స్పెషల్ ప్రొటెక్షన్ ఉంటుందని ఎత్తేసారు. ఇప్పుడు మా ఆస్తులు కొంటున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటిది కూడా డీసెంట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నేను పోయినాడు 2-3 ఏళ్ల కింద పోయినాడు, ఎకరం ఎంత ఉందని అడిగితే 4 లక్షలు 5 లక్షలు అన్నారు. 4 లక్షలు 5 లక్షల ఎకరం ఉంటే 1,00,000 ఎకరం కూడా ఉంది. ఇక్కడ ఎకరం మీద అక్కడ 30 ఎకరాలు కొంటారు. మరి కాశ్మీర్ మొత్తాన్ని వీళ్ళు పోయి కొంటే ఖచ్చితంగా ఇది మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్ బెంగాల్ వచ్చి ఆక్రమించారు, బంగాల్ అస్సాంలో ఆక్రమించారు, ఆంధ్ర వచ్చి తెలంగాణ ఇవన్నీ వస్తాయి ఇష్యూస్. ఇదే నెగిటివిటీ అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అణచివేతతో పాటు వాళ్ళని రియలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బిజినెస్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మొబిలిటీ పెరుగుతుంది, వీటన్నిటి వల్ల కాశ్మీర్ లాభపడుతుంది అని వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా సాధ్యం కాదు అంటే 370 ఆర్టికల్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు.